గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అపోస్తుడైన పౌలు చెప్తున్నారు, నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనాన్ని పొందినటువంటి పౌలు యేసు గురించి ఏం ప్రకటిస్తున్నాడు? సర్వాధికారులున్న దేవుడు యేసు అని ప్రకటిస్తున్నాడా? ఆ అల్లాహ్ యొక్క దాసుడిగా యేసు వారు మనకి కనబడుతున్నారన్న విషయం ఖురాన్ మనకు సాక్ష్యం ఇస్తుంది. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసుని క్రీస్తు కాదు అని చెప్పువాడు అబద్ధికుడు అని ఉంది. యేసు ఏ స్థానంలో ఉన్నారు? భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత గొర్రె పిల్లగా ఉన్నారు అన్న విషయం బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. అసలు గొర్రె పిల్ల అంటే ఏంటి? ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలుస్తాయి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అస్సలాము అలైకుం. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వ అలా ఆలిహి వస్సహబిహి అజ్మాయిన్. ఆ తర్వాత మూడవ కాలం అదేమిటంటే యేసువారు భూమి మీద నుండి ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసువారు ఏ స్థానంలో ఉన్నారు? యేసువారు భూమి మీద మానవుడిగా పుట్టి 33.5 సంవత్సరాల పాటు జీవితం గడిపి ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడిగా మారిపోయారు అని క్రైస్తవ విశ్వాసుల్లో కొంతమంది అంటున్నారు. మరి నిజానికి యేసు సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడిగా మారిపోయారా? దీనికి ఖురాన్ ఏమంటుంది? ఖురాన్ గ్రంథంలో సూర అల్-మాయిదా 5వ సూర 115, 116 వాక్యంలో పునరుద్ధాన దినమున అంటే తీర్పు దినమున అల్లా యేసువారిని ప్రశ్నిస్తున్నాడు, ఓ మరియం కుమారుడా ఈసా, యేసు, ఏమి నీ ప్రజలతో అల్లాహకు బదులుగా నిన్ను మరియు నీ తల్లిని ఆరాధ్యులుగా చేసుకోండి అని చెప్పావా అని ప్రశ్నించగా దానికి ఈసా అలైహిస్సలాం అంటున్నారు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నాకు పలకటానికి అర్హత లేని మాటను, ఏ మాట? నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అనే మాట నేను అనలేదు. ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే నీకు తప్పక తెలిసిపోయి ఉండేది. నా మనసులో ఉన్నది నీకు తెలుసు, కానీ నీ మనసులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా నీవే సర్వ అగోచర విషయాలు తెలిసిన వాడవు అని చెప్పి ఆ తర్వాత వాక్యంలో యేసువారు అంటున్నారు, నీవు నాకు ప్రజలకు ఏమి బోధించమని చెప్పావో అదే నేను ప్రజలకు బోధించాను. అదేమిటంటే, ఓ ఇశ్రాయేలు వంశీయులారా, అల్లాహనే ఆరాధించండి. ఆయన నాకు దేవుడే, మీకు దేవుడే. నేను వారి మధ్య ఉన్నంత వరకు వారికి సాక్షిగా ఉన్నాను, కానీ నీవు నన్ను పైకి పిలుచుకున్న తర్వాత నీవే వారిని కనిపెట్టుకుని ఉన్నావు మరియు నీవే ప్రతిదానికి సాక్షివి. ఇది ఈసా అలైహిస్సలాం అంటే యేసువారి గురించి ఖురాన్ ఇచ్చే సాక్ష్యం. యేసువారు భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత సర్వాధికారాలున్న దేవుడిగా కనబడుతున్నారా? లేదు, సర్వాధికారాలున్న దేవుడిగా అల్లాహ్ కనబడుతున్నాడు. ఆ అల్లాహ్ యొక్క దాసుడిగా యేసువారు మనకి కనబడుతున్నారన్న విషయం ఖురాన్ మనకు సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ ప్రకారంగా యేసువారు ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసు స్థానం ఏమిటి అంటే ప్రస్తుత కాలం. ఇప్పుడు యేసువారు ఏ స్థానంలో ఉన్నారని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది అంటే బైబిల్లో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వాక్యం, అలాగే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసువారు సర్వాధికారాలున్న దేవునిగా కనబడుతున్నారా లేక ఎలా కనబడుతున్నారు అంటే సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయును అని ఇద్దరి ప్రస్తావన అక్కడ ఉంది. సర్వాధికారులున్న దేవుడు ఎవరు? యెహోవా. గొర్రెపిల్ల ఎవరు? యేసు. యేసు ఏ స్థానంలో ఉన్నారు? భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత గొర్రెపిల్లగా ఉన్నారు అన్న విషయం బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. అయితే ప్రశ్న ఏమిటంటే యేసువారు గొర్రెపిల్లగా ఉన్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? అసలు గొర్రెపిల్ల అంటే ఏంటి? గొర్రెపిల్ల దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసువారే చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వాక్యంలో, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. గొర్రెలు అంటే విశ్వాసులు, మేకలు అంటే అవిశ్వాసులు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వాక్యం ప్రకారంగా గొర్రెలు కుడిపార్శ్వమున ఉంటారు, విశ్వాసులు కుడివైపున ఉంటారు. ఇప్పుడు యేసువారు భూమి మీద నుండి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏ స్థానంలో ఉన్నారు? సర్వాధికారి అయిన దేవుడిగా ఉన్నారా లేక గొర్రెపిల్లగా ఉన్నారా? గొర్రెపిల్లగా ఉన్నారు అంటే ఒక విశ్వాసిగా ఉన్నారు అన్న విషయం మనకు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వాక్యం, అలాగే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యంలో చదివితే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత యేసువారు ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలుకు దర్శనం ఇవ్వడం జరిగింది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, నాకు దర్శనం కలిగింది, నాకు యేసు కనబడ్డారు, యేసు నాకు దర్శనంలో బోధించిన విషయాలు నేను మీకు చెప్తున్నాను అని 14 పత్రికలు రాశారు. ఎప్పుడు బోధించారు? యేసువారు పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత బోధించారు.
ఆ దర్శనాన్ని పొందినటువంటి పౌలు యేసు గురించి ఏం ప్రకటిస్తున్నాడు? సర్వాధికారులున్న దేవుడు యేసు అని ప్రకటిస్తున్నాడా? చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 22వ వాక్యంలో, సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే అంటే యేసే క్రీస్తు అని రుజువుపరుచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడు. యేసే దేవుడై ఉన్నాడు అని ప్రకటించడం లేదు. యేసు క్రీస్తు అని పౌలు వారు అక్కడ సాక్ష్యం చెప్తున్నారు. అలాగే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 3వ వాక్యంలో, యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు యూదులతో చర్చిస్తున్నారు. ఏమని? యేసే క్రీస్తై ఉన్నాడని అపోస్తులుడైన పౌలు యూదులతో చర్చిస్తున్నారు. యేసే క్రీస్తుని విశ్వసించండి అని. ఆ తర్వాత యోహాను రాసిన 1వ యోహాను 2వ అధ్యాయం 22వ వాక్యంలో, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసుని క్రీస్తు కాదు అని చెప్పువాడు అబద్ధికుడు అని ఉంది. యేసు దేవుడు కాదు అని చెప్పువాడు అబద్ధికుడు అని యోహాను రాయటం లేదు అక్కడ. విశ్వాసులు గమనించాలి. ఆ తర్వాత 1వ యోహాను 5వ అధ్యాయం 1వ వాక్యంలో, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు. ఇప్పుడు యేసుని క్రీస్తుని నమ్మితే దేవుని మూలంగా పుట్టిన వారము. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడాను యేసుని క్రీస్తు అనే విశ్వసిస్తున్నారు. అంటే మసీహ్, మెస్సయ్య అనే విశ్వసిస్తున్నారు. మరి ఇక్కడ పరిశీలన మేరకు యేసువారు ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏ స్థితిలో మనకు కనబడుతున్నారు అంటే, ఒక విశ్వాసిగా, గొర్రెపిల్లగా కనబడుతున్నారు, క్రీస్తుగా కనబడుతున్నారు. ఆ తర్వాత భూమి మీద ఉన్నప్పుడు యేసువారు నా దేవుడు అని సంభాషించే యేసు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నేనే దేవుడని అని అన్నట్టుగా సంభాషిస్తున్నారా? చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యంలో అక్కడ యేసువారు ఏమని చెప్తున్నారు? నా దేవుడు, నా దేవుని పేరు, నా దేవుని ఆలయము, నా దేవుని పట్టణము అనే యేసు అక్కడ మాట్లాడుతున్నారు. నా దేవుడు అంటే నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు అని, ఆ దేవుని దాసుడను నేను అని అక్కడ కూడా యేసువారు ఒక దాసుడిగానే మనకు కనబడుతున్నారు. ఆ తర్వాత పరలోకంలో యేసువారి స్థానం ఏమిటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24, 25 వాక్యాల ప్రకారంగా యేసువారు గొప్ప ప్రధాన యాజకుడిగా ఉన్నారు. ప్రధాన యాజకుడు. అసలు ప్రధాన యాజకుడు అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24, 25 వాక్యాలలో మనకు తెలుస్తుంది. యేసువారు నిరంతరము దేవుని వద్ద యాజకత్వం చేస్తూ తన ద్వారా దేవుని వద్దకు వచ్చినటువంటి వారి గురించి విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఇస్లాం ప్రకారంగా ప్రతి ప్రవక్త కూడా తనను విశ్వసించిన ప్రజల గురించి దేవుని వద్ద విజ్ఞాపన చేస్తాడు. అదే యేసువారు అంటున్నారు, నా ద్వారా దేవుని వద్దకు వచ్చిన వారి గురించి నేను విజ్ఞాపన అంటే సిఫారసు చేస్తాను అని. యేసు దేవునిగా కాకుండా దేవునికి, యేసుని క్రీస్తుగా విశ్వసించిన ప్రజలకు మధ్య విజ్ఞాపన చేసే యాచకుడిగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. యేసువారు భూమి నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసు స్థానం ఏమిటి అంటే, గొర్రెపిల్ల అంటే విశ్వాసిగా ఉన్నారు, క్రీస్తుగా ఉన్నారు, ఒక యాచకుడిగా, మధ్యవర్తిగా ఉన్నారు. అలాగే యేసు దేవుని దాసుడుగా ఉన్నారన్న విషయాలు బైబిల్ ప్రకారంగా మనకు స్పష్టంగా అర్థమయ్యాయి. కాబట్టి 3 కాలాల్లో, యేసువారు భూమి మీదకి రాకముందు కాలంలో, యేసువారు భూమి మీద ఉన్న కాలంలో, యేసువారు భూమి మీద నుండి పైకి వెళ్ళిపోయిన ఈ 3 కాలాలలో యేసువారు ఎలా ఉన్నారు? దీనికి బైబిల్లో మనకు ఒక వాక్యం కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యంలో, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములు ఒకే రీతిగా ఉండును. నిన్న నేడు యుగయుగములు ఒకే రీతిగా యేసువారు ఉన్నారని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఒకప్పుడు దేవుడిగా ఉన్నారు, తన్ను తాను తగ్గించుకొని మానవుడిగా వచ్చారు, మళ్ళీ దేవుడిగా మారిపోయారు కాదు, ఒకే రీతిగా ఉన్నారు. ఏ రీతిగా?